మేరకు ప్రతి గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా మన గ్రామంలో ఉన్నటువంటి చెత్తను చెదారను రోడ్డు మీదనో లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా గ్రామ పంచాయతీ వస్తున్నటువంటి బండికే ఇవ్వాలి. చెత్త నుంచి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి గ్రామాలలో గంజాయి లేదంటే డ్రగ్స్ ఎక్కువగా పిల్లలు అలవాటు పడుతున్నటువంటి సమయం. మన ఊళ్ళో ఏ పిల్లగానికైనా ఆ అలవాటు ఉన్నది, అలా గంజాయి తీసుకుంటుండని అనుమానం వచ్చినా సరే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, లేదంటే సంబంధిత అధికారులకు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకొని అది మన ఇంటి వరకు రాకుండా మనకు ప్రాబ్లం జరగకుండా చూస్తారు. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పరిశ్రమన పాడతారు. పెద్దలకు, గ్రామ సెక్రటరీ గారికి మరియు కారోబార్ సంబంధిత అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందించే పథకాలు మరి అందించబోయే పథకాల గురించి ఒక చిన్న పాట. ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్న, అభయమస్తమే ఇచ్చిందన్న, 6 గ్యారెంటీలు తెచ్చిందన్న, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, అరే వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, ఆ గూడు లేని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇంటి దాగా 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఆర్థిక సాయం గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఇళ్ల స్థలాలు గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, అనే వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వంట గ్యాసు సిలిండరు 500కు గ్యారంటీ, 500కు గ్యారంటీ, 500కు గ్యారంటీ, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారంటీ, ఉచిత ప్రయాణం గ్యారంటీ, ఉచిత ప్రయాణం గ్యారంటీ, మహాలక్ష్మితో మహిళా మనుల రాత మారనుంది గ్యారంటీ, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, ఏటేటా రైతులందరికీ రైతు భరోసా గ్యారంటీ, రైతు భరోసా గ్యారంటీ, రైతు భరోసా గ్యారంటీ, రైతులు మరియు కౌలు రైతులకు 15,000 గ్యారంటీ, 15,000 గ్యారంటీ, 15,000 గ్యారంటీ, ప్రతి ఏడు వ్యవసాయ కూలీలకు 12,000 గ్యారంటీ, 12,000 గ్యారంటీ, 12,000 గ్యారంటీ, వరి పంటకు 500 బోనస్ కూడా గ్యారంటీ, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, వచ్చింది ప్రజాపాలన కదలి రారవోరన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన,
నీవే. ఇలా ఇందిరమ్మ రాజ్యాన నిజంగా ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాల్లో వాటా కల్పిస్తూ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళా సంఘాలకు అన్ని రుణాలు, ఎందుకంటే ఏదన్నా బిజినెస్ లో పెద్ద స్థాయి బిజినెస్ కూడా పెట్టడానికి 10 లక్షల వరకు రుణాలు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొన్న మహిళా దినోత్సవం నుంచి అది మొదలయ్యింది. మిత్తిలేని రుణాన్ని ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా రుణం తీసుకున్నటువంటి ఆడబిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తూ 10 లక్షల బీమా కల్పిస్తుంది. ఇన్సూరెన్స్ ఉచితంగానే మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. మనం 10 లక్షల ఇన్సూరెన్స్ కట్టాలంటే దాదాపుగా ఒక నెలకు 1500 నుంచి 3500 వరకు కట్టాల్సి ఉంటుంది ఎల్ఐసి లాంటి దాంట్లో. కానీ రుణం తీసుకున్న ఆడబిడ్డకు 10 లక్షల బీమాను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకు ఇస్తూ ఒక బస్సు, మండలానికి ఒక బస్సు ఇస్తూ ఆ బస్సుకు వచ్చేటువంటి ఆదాయాన్ని మహిళా సంఘాలకి పూర్తిగా పరిమితం చేస్తూ ఇలా అనేక సంక్షేమ రూపంలో ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకెన్నో పథకాలు రానున్నాయి. ఇంకొకటి ఏంటంటే యువ వికాసం అనే పథకం వచ్చింది కాబట్టి ఈ మార్చి 5వ తారీఖు వరకు చివరి తేదీ ఉంది. ఏప్రిల్ 5వ తారీఖు వరకు చివరి తేదీ ఉంది కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 10వ తరగతి చదువుకొని ఆగిపోయినటువంటి చదువుతున్నటువంటి పిల్లల వాళ్ళ భవిష్యత్తు కోసం 4 లక్షల వరకు రుణం ఇస్తుంది. దాదాపుగా 60 నుంచి 80% సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంపై మా ప్రవీణ్ అన్న ఒక పాట పాడతారు. ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, నీరే మనకు ప్రాణాధారం, నీరే మనకు జీవనాధారం కాబట్టి అందరూ కూడా నీటిని సంరక్షించిన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, నీలో నీలో నీళ్ళు ఈ నీలో అమ్మ నీళ్ళు, 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 నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు, నీళ్ళు లేకుంటే జీవకోటికి ఉండవే ఆడవాళ్ళు, నీలో నీలో నీళ్ళు ఏ నీలో అమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఏ నీలో అమ్మ నీళ్ళు, పొద్దురలే వందో నీళ్ళతోనే మొదలవ్వందో, నీళ్ళతోనే మొదలవ్వందో, నీళ్ళతోనే మొదలవ్వందో, అలుపుకు తలై మెరవందో పువ్వకూరలై ఉడకందో, పువ్వకూరలై ఉడకందో, పువ్వకూరలై ఉడకందో, ఇంటికి వద్దకు పంటకు వంటికి నీళ్ళే దిక్కై సాగందో, నీలో నీలో నీళ్ళు ఏ నీలో అమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఏ నీలో అమ్మ నీళ్ళు, గంగ ముందు నీళ్ళ కలిసేమో దిక్కని మొక్కి నమ్మేమో, దిక్కని మొక్కి నమ్మేమో, దిక్కని మొక్కి నమ్మేమో, అమ్మ కడుపుల ముమ్మడిలో పుట్టగానే కలి జల్లేమో, పుట్టగానే కలి జల్లేమో, పుట్టగానే కలి జల్లేమో, మల్ల పక్కనే నాగాని కథలు ఏరు పక్కనే ఊరులో, నీలో నీలో నీళ్ళు ఏ నీలో అమ్మ నీళ్ళు, నీలో నీలో నీళ్ళు ఏ నీలో అమ్మ నీళ్ళు, నీళ్ళతోనే జీవాలు విడదీయరని బంధాలు, నీళ్ళతోనే జీవాలు విడదీయరని బంధాలు, విడదీయరని బంధాలు, విడదీయరని బంధాలు, విడదీయరని బంధాలు. పంట పొలాలకు అయినప్పుడు కానీ ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయి కాబట్టి వీరు తొందరగా మీరు పనికి వెళ్ళి మధ్యాహ్నం కాకముందే 11 గంటల వరకు యూజ్ చేయండి. ఏదైనా ఉంటే మళ్ళీ సాయంత్రం చూడండి. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 38 నుంచి 40 డిగ్రీలు ఎండ కొడుతుంది. ఒకవేళ ఎండ దెబ్బ కొడితే మన జీవితం అతలాకుతలమవుతుంది. అనేక డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మన ఆరోగ్యం ముఖ్యం. తర్వాత పని మనం సాయంత్రం పొద్దుటి పూటలో చేసుకుందాం. ఇంత చల్లబూట పనులు చేసుకుందాం. ఎండపూట ఇంత చెట్టు నీడకో మంచి ఇంట్లోనో కూలర్ కిందన ఉండి సెద తీరుదామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కార్యదర్శి గారికి మరియు గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఆడబిడ్డలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన్ని కళాభివందనలు తెలియజేస్తున్నాం.
ధన్యవాదాలు.